ఏఎస్ఎన్ 24 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాద్నగర్ మండలంలో 7 గ్రామ పంచాయతీలు కలుపుకొని కొత్తగూడెం కార్పొరేటు ఏర్పాటును విరమించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 7 గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు కలెక్టరేట్లో మాట్లాడటం జరిగినది. పట్టణీకరణ చేస్తూ కార్పొరేషన్లో కలపొద్దంటూ ఈరోజు నిలదీస్తూ ఈ యొక్క కలెక్టరేట్ అనేక పనులు ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఇచ్చేసిన మీ అందరికీ అమ్మలెక్కలకి అక్కజల్లలకి పేరు పేరు వరుసన నేను గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అమ్మలారా సోదరులారా, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన పోలీసు అన్నలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇదేదో రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఒక సంఘానికి సంబంధించింది కాదు. 7 గ్రామ పంచాయతీల్లో మరి ఒక కలంపోటుతో రాష్ట్ర మంత్రివర్గం ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, అఖిలపక్ష నాయకులను సంప్రదించకుండా, ఎలాంటి తీర్మానాలు లేకుండా మీరెవరయ్యా, మీరు కలపడానికి మీరెవరు, మీకేమవుతుంది, మా గ్రామాలను కలపడానికి మీరెవరంటున్నా నేను. మా ప్రజలు అంటున్నారు, గిరిజన తండాలు, నరసింహసాగర్, గద్దరబోలు, హరిజనవాడ, కోమటపల్లి, నిమ్మలగూడాలు, సుజాత్ నగర్ పల్లె ప్రాంతాలు పోతా ఉంటే ఈ యొక్క రాజకీయ స్వార్థంతో కూడినటువంటి తమ జనరల్ నియోజకవర్గం కోసం అన్ని సమిధులను చేస్తూ పక్కనున్నటువంటి లక్ష్మీదేపల్లి మండలాన్ని కలపకుండా, అదేవిధంగా చుచ్చుపల్లి కలపకుండా ఉన్నటువంటి మా పల్లెలను కార్పొరేషన్లో కలపడం ఎంతవరకు స్థానిక శాసనసభ్యులు కోనని సాంబశివరావు గారు అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీకేం పాపం చేసిన ఓట్లేసి గెలిపించినందుకేనా మమ్మల్ని సంప్రదించకుండా 7 గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లని, ప్రజలని సంప్రదించకుండా మనల్ని ఎందుకు కార్పొరేషన్ కొంతమంది కుహాన మేధావులు అంటా ఉన్నారు. ఏమయ్యా కార్పొరేషన్ గత అభివృద్ధి అయితే ఏం అభివృద్ధి ఉందని, ఖమ్మం కార్పొరేషన్ తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి లెక్క చెప్పాలి. అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్ కన్నా మరి హైదరాబాద్ తర్వాత అయింది. వరంగల్ కార్పొరేషన్ ఏం పరిశ్రమలు వచ్చినాయి చెప్పాలా. మరి పరిశ్రమలు అంటున్నారు. ఇప్పుడు వడ్డించేవాడు కలబంతులున్న మనవాడు కావాలంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీల పేరు మీద 2000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ముఖ్యమంత్రి కాబట్టి వచ్చినాయి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అక్కడ ఏం కార్పొరేషన్ వచ్చినాయి అమ్మలారా, ప్రభుత్వ అధికారులారా అని ప్రశ్నిస్తున్నాం మేము. అందుకోసం వల్లబల్లి మాటలు చెబుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పక్కనున్నట్టు పాలంచ మున్సిపాలిటీ అదేవిధంగా 170 లేకపోతే రిజిస్ట్రేషన్ తేల్చకుండా గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడుతూ పాలంచ మున్సిపాలిటీని 170 ఉన్న ప్రాంతాన్ని మరి అందులో కలిపారు. మరి అది రిజిస్ట్రేషన్ ఏజెన్సీ తేల్చడం లేదు. 7 వార్డులు రామాలో 7 వార్డులని అక్కడ కలిపారు. అదేవిధంగా చిట్టి రామారావు, తండాగా గురబా నాయకులు గారు మన చెప్తున్న ఎల్ఏ గారు పోతే మున్సిపాలిటీ అయిన తర్వాత రేషన్ కార్డు లేదు. అదేవిధంగా సహకార సంఘం ద్వారా పోర్స్ పేర్లు వస్తున్నాయి. అదేవిధంగా బండ్లు ఇచ్చారు, సెల్ ఫోన్లు ఇచ్చారు, అదేవిధంగా స్ప్రింకర్లు వచ్చినాయి. అన్ని రకాల సబ్సిడీలు రద్దయినాయి, రైతు బంధు రద్దయింది. అలా లక్షలాంటి ఏడుస్తున్నాం. అదే గారు మా ప్రాంతాన్ని మున్సిపాలిటీ ఏజెన్సీ ప్రాంతాన్ని మున్సిపాలిటీ కలిపారు. అన్యాయంగా అంటే వాళ్ళు బాధపడతా ఉన్నారు, వాళ్ళ అనుభవాలు చెప్తా ఉన్నారు. For more updates, subscribe to our channel. Thank you so much.